ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం కర్మయోగుల యొక్క దేశం. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా కర్మయోగి అవార్డు అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఢిల్లీ కానీ మనం వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఏదైతే మెయిన్గా మన ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ దారి గుండా అయితే వెళ్తారో దాని పేరు కూడా కర్తవ్య పథ్ అని మార్చారు రీసెంట్గా ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో భారతదేశంలో కర్మకు చాలా పెద్ద పీట వేయడం అనేటువంటిది జరిగింది. అలాగే స్వామి వివేకానందుల వారు కూడా అరైజ్ అండ్ అవేక్ పుస్తకంలో కర్మయోగం గురించి చాలా క్లియర్గా ఆయన చెప్పారనమాట. కర్మయోగం ద్వారానే మనం పరమాత్ముడిని, భగవంతుణ్ణి ఎలాగ సమీపంగా మనం అనుభవించగలమో, అనుభూతి చేసుకోగలం అనేటువంటి విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రచించడం జరిగింది. కాబట్టి కర్మయోగము, అలాగే ఇంకోటి కూడా మనం వింటూ ఉంటాం, కర్మ సన్యాసం. కర్మను చేయడం కూడా వాళ్ళు సన్యాసించేశారు అని అంటారు. కర్మ సన్యాసం, ఈ రెండిటికన్నా ఉన్నతమైనటువంటి మూడవ స్థితి ఉంది, కర్మాతీతం. కాబట్టి కర్మలలో ఉన్నటువంటి ఈ మూడు స్థితుల గురించి ఇవాళ మనం మానసాలు తెలుసుకుందాం. మొట్టమొదటిది కర్మయోగం. కర్మ చేస్తూ కూడా నేను ఆత్మను, ఈ దేహం ద్వారా కర్మ చేయిస్తున్నాను, పరమాత్ముడిచ్చినటువంటి శ్రేష్ఠ శ్రీమతం అనుసారంగా నేను కర్మ చేస్తున్నాను, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే, కర్మ చేయడం నా చేతిలో ఉంది, దీని రిజల్ట్ భగవంతుని చేతిలో ఉంది అని ఈ విధమైనటువంటి అవేర్నెస్తో, ఈ విధమైనటువంటి ఎరుకతో ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళు కర్మయోగులు. అలాగే చేసేటువంటి కర్మను కౌశలంగా అంటే పర్ఫెక్ట్గా అంటారనమాట. ఈవెన్ ఇఫ్ యూఆర్ స్వీపింగ్ ద ఫ్లోర్, ద ఏంజల్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై షుడ్ వండర్ హూ హ్యాస్ స్వెప్ట్ దిస్ ఫ్లోర్. అంటే ఆఖరికి మన పని ఇల్లు ఊడవడం అయినా కూడా పైన విహరించేటువంటి దేవతలకు అనిపించాలంట, భూలోకంలో ఈ నేలను ఎవరు తుడిచారో కానీ చాలా అద్భుతంగా తుడిచారు అనాలంట. అంటే మన కర్మ అనేటువంటిది అంత పర్ఫెక్ట్గా కౌశలంగా ఉన్నటువంటి శ్రేష్ఠ కర్మ అనేటువంటిది చేయడం కూడా కర్మయోగానికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం. కర్మయోగికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం కర్మ చేస్తూ కూడా దాని నుంచి డిటాచ్డ్గా ఉండడం. దీన్నే మనం నిమిత్త భావన అని అంటాం. అన్నీ మనం చేస్తాం కానీ నిమిత్త భావన. చేయించేటువంటి వాడు భగవంతుడు, నేను కేవలం నిమిత్తంగా అయ్యి నేను ఆయన ఆజ్ఞానుసారంగా నేను చేస్తున్నాను. కర్మ చేస్తూ కూడా చేయించే ఆత్మనైన నేను వేరు, చేసే ఇంద్రియాలైనటువంటి ఈ దేహం వేరు. ఈ డిస్టింక్షన్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో అప్పుడు కర్మ పట్ల మనకి అటాచ్మెంట్ అనేటువంటిది రాదు. ఇప్పుడు బ్యాంక్లో క్యాషియర్ చూడండి, ఆయన దగ్గర ఎంతో ధనం ఉంటుంది కానీ అందులో ₹1 అయినా నాది అనుకుంటారా ఆయన? ఇన్ఫ్యాక్ట్ ఇంటికి వెళ్ళే ముందు కంప్లీట్గా అనా పైసలతో సహా ఆయన బ్యాలెన్స్ చూపెట్టి కానీ ఇంటికి వెళ్ళకపోయినట్లయితే అది ఆయనకి చాలా పెద్ద శిక్ష కూడా పడుతుంది. ఇన్ ద సేమ్ వే మనకు భగవంతుడు ఎన్నో ఇచ్చారు. మనకి మంచి చదువు ఇచ్చి ఉండొచ్చు, మంచి శారీరక ఆరోగ్యం ఇచ్చి ఉండొచ్చు, మంచి సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆయన ఇవన్నీ మనల్ని ఇచ్చింది ఎందుకు ఇచ్చారు అంటే మళ్ళీ ఆయన సేవలో వీటిని వినియోగించడానికి. బట్ ఇవి నావి అని కానీ మనం పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, చివరిలో వాటిని వదలాల్సినప్పుడు ఆత్మ ఎంతో క్షోభిస్తుంది, ఎంతో బాధపడుతుంది. అలాగే చివరి వరకు ఎందుకు, మధ్యలో ఇవేమన్నా పోయినా కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అందుకనే ఫస్ట్ నుంచి కూడా మన భారతదేశంలో మనం కర్మయోగానికి ఎందుకంత ప్రాముఖ్యత అనేటువంటిది మన సనాతన ధర్మంలో ఇవ్వడం జరిగింది అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ మనకి కర్మణ్యేవాధికారస్య క్లియర్గా శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. వాట్ ఎవర్ యు డూ, కర్మ చేయడమే నీ చేతిలో ఉంది, రిజల్ట్ ఎప్పుడూ మన చేతిలో ఉండదు. ఈ విషయాలని మన విద్యార్థులకు కూడా చెప్పడం చాలా ముఖ్యం. లేదంటే ఇంటర్ రిజల్ట్స్ వచ్చినా, ఐఐటి రిజల్ట్స్ వచ్చినా, నీట్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఖచ్చితంగా పేపర్లో 2-3 ఆత్మహత్యలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధమైనటువంటి డిటాచ్డ్ అబ్జర్వర్గా కర్మ చేయడం అనేటువంటిది కర్మయోగికి ఉన్నటువంటి లక్షణం. మరి కర్మ సన్యాసం అసలు కర్మ చేయడమే మానేస్తే
ఎంత కర్మ చేయడం మానేసినా బయలాజికల్ క్లాక్ ఒకటి ఉంది కదా పొట్టలో, అది టైంకి దేహి దేహి అని అడుగుతూనే ఉంటుంది. కనురెప్పలు వేస్తాం, గుండె కొట్టుకుంటుంది, శ్వాస తీసుకుంటాం. ఓకే, ఇవన్నీ మనం కాన్షియస్గా చేయట్లేదు, కానీ బాడీ అంటూ ఉంది అంటే దాంతో మనం ఏదో ఒక కర్మ తప్పకుండా చేస్తూనే మనం ఉంటాము. నేను అనొచ్చు, సిస్టర్ కర్మ సన్యాసం అంటే అది కాదు, సాంసారిక బంధనాల్లో చిక్కుకోకుండా దాన్ని సన్యాసించడం అని. కానీ సాంసారిక బంధనాలను అన్నీ వదిలేయడం వల్ల అది మనకి భారం క్రియేట్ చేస్తుందా, లేదంటే అది మనల్ని ఫ్రీగా చేస్తుందా? మనం వదిలేసి వెళ్ళిపోయాం సరే, కానీ మనం రచించినటువంటి ఆ రచన ఏదైతే ఉందో వాళ్ళు మన మీద ఆధారపడి ఉన్నారు కదా. వాళ్ళు మరి మనం వాళ్ళకి నిమిత్తం కదా. దాన్ని వదిలేసి నేను సన్యాసం అయిపోతాను అంటే ఎలాగా? హౌ ఈస్ దట్ పాసిబుల్? ఆ పాపం కూడా మనకే పడుతుంది. వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి జీవితం చూపెట్టాల్సినటువంటి బాధ్యత మనకుంది. సో దాన్ని వదిలేసి నేను సన్యాసంలోకి వెళ్ళిపోతాను అంటే అదెలా కుదురుతుంది? కమల పుష్పం బురదలో ఉంటూ కూడా దాని యొక్క స్వచ్ఛతను ఎలాగైతే కాపాడుకుంటుందో, నువ్వు ఈ కర్మక్షేత్రం అనేటువంటి కురుక్షేత్రంలో ఉంటూ కర్మ చేస్తూ కూడా నీ యొక్క ఒరిజినల్ ఇటర్నల్ ఐడెంటిటీ ఆఫ్ అ పీస్ఫుల్ లవింగ్ సోల్ దాన్ని మనం కాపాడుకోవాలి. అదే ఆధ్యాత్మిక సాధన అంతా కూడా. వాట్ ఈస్ ద ప్రాక్టీస్? ఆధ్యాత్మికతలో ఏంటి ప్రాక్టీస్? అన్ని పరిస్థితుల మధ్య ఉంటూ, అన్ని ఒడుకుడుతుల మధ్య ఉంటూ కూడా నేను నా ఒరిజినాలిటీని నేను కాపాడుకోవాలి. ఐ షుడ్ మెయింటైన్ మై ఒరిజినల్ ఐడెంటిటీ. అది నేను స్థిరంగా ఉంచుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ మన చేతిలో ఉండవు. మనకి ఒక్కోసారి మనకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది, అమ్మయ్య లైఫ్లో అన్ని పరిస్థితులు ఇప్పుడు చక్కబడ్డాయి, పర్వాలేదు అని అనుకునే లోపలే పక్క నుంచి ఇంకొక సిక్సర్, ఇంకో బౌన్సర్ వచ్చి కొడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అమ్మయ్య ఈ సమస్య తీరిపోయింది, ఇదో కొలిక్కి వచ్చింది, నేను దీన్ని సాల్వ్ చేసేసుకున్నాను అనే లోపలే పక్కన నేను ఉన్నాను అంటూ ఇంకోటి రెడీగా వస్తుంది. సో మనం ఎక్కడున్నా కూడా ఏమున్నా కూడా కర్మ చేయడం అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటిది. ఓకే, నాకు ఏ సంసారము లేదు, నాకు ఏ బాధ్యతలు లేవు అనుకుని నేను కర్మ సన్యాసం చేసి వెళ్ళిపోతానని అనుకున్నా కూడా మనకి ఏదైతే మనలో ఆధ్యాత్మిక శక్తి ఉందో దానికోసం తప్పించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సేవ చేసి అయినా సరే మనకి ఏదైతే భగవంతుడు, ఓకే మనకి ఏ బరువు బాధ్యతలు మనకి పెట్టలేదు, నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు, బట్ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ. సమాజం పట్ల నాకు బాధ్యత అనేటువంటిది ఉంది. అందుకే మనం గొప్ప గొప్ప మహాన్ ఆధ్యాత్మికవేత్తల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతో మందికి ఎంతో జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు, పెద్ద పెద్ద సభల్లో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు చేస్తారు వాళ్ళదంతాను? హాయిగా తిని కూర్చుని వాళ్ళ ఆశ్రమంలో ధ్యానం చేస్తూ కూర్చోవచ్చు కదా. ఎందుకు అంటే భగవంతుడు ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వడం కూడా ఒక వరమే. దాన్ని కూడా మనం దుర్వినియోగం చేయకూడదు, దాన్ని కూడా మనం 10 మంది కోసం వినియోగించాలి. ఎలాగైతే స్థూలమైన ధనాన్ని ఎవరి కోసం ఉపయోగించకపోతే అది వ్యర్థమైపోతుందో, అలాగే ఏ బాధ్యతలు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వారు కూడా ఆ ఆధ్యాత్మిక శక్తిని 10 మందికి పంచాలి. పంచకుండా దాన్ని వ్యర్థం చేయడం కూడా స్థూల ధనాన్ని వ్యర్థం చేసినట్లే అవుతుంది. అందుకనే ఆధ్యాత్మికతలో సేవకు చాలా పెద్ద పీట వేయడం జరిగింది. నీకు బయట ఏ బంధనాలు లేవా? ఈశ్వరీయ సేవ చేయి. ఇన్ఫ్యాక్ట్ పరమాత్ముడు అంటారు, ఎవరికైతే ఏ జంజాటాలు లేవో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు ఈశ్వరీయ సేవ చేసుకోవచ్చు. మీరు బ్రహ్మకుమారీస్ కానీ వచ్చి చూసినట్లయితే ఎంతోమంది రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక డాక్టర్గా చేసి రిటైర్ అయ్యి ఉండొచ్చు, ఒక ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యి ఉండొచ్చు, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చేసి రిటైర్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళలో నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా. ఆ నాలెడ్జ్ని వాళ్ళు ఇక్కడ బ్రహ్మకుమారీస్లో వాలంటరీగా సేవకు వాళ్ళు వినియోగిస్తారు. అలాగే ఎవరన్నా ఉంటారు, వాళ్ళు మంచి స్పీకర్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇలాంటి మానస లాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది దగ్గర చాలా ధనం ఉంటుంది. ఆ ధనం ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరీయ సేవకు కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు వాళ్ళు సమకూరుస్తూ ఉంటారు. ఎక్కడైతే జనబలం ఉందో ఆ జనబలం ముందు ధనబలం కూడా చాలా తక్కువే. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళలో ఏ ఏ నైపుణ్యాలు అయితే ఉన్నాయో అవి మళ్ళీ ఈశ్వరీయ సేవకే అవి వినియోగించేయాలి.
ఎంతోమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో చేరి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఈ కాలంలో చాలామంది యూత్ స్పిరిచువాలిటీని ఒక కెరియర్ కింద కూడా ఎంచుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా కర్మ సన్యాసం అనేటువంటిది ఎప్పుడూ కూడా జరగదు. మనం ఏదో విధమైనటువంటి కర్మ మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి కర్మయోగం, కర్మ సన్యాసం, ఈ రెండిటికన్నా మించినటువంటి ఇంకొక స్థితి కర్మాతీతం. కర్మాతీతము అంటే కర్మ చేయకుండా కూర్చోవడం కాదు, కర్మ యొక్క ఫలితానికి అతీతమైపోవడం. అలాంటి వారినే దేవతలు అని అంటారు. మనం చాలాసార్లు మానసాలో చెప్పుకున్న 3 రకాల కర్మలు ఉంటాయి: సుకర్మ, వికర్మ, అకర్మ. సుకర్మ అంటే శ్రేష్ఠ సంస్కారాల ఆధారంగా చేసేవి, వికర్మ అంటే వికార్య సంస్కారాల ఆధారంగా చేసేవి, అకర్మ అంటే దేవతలు చేసేటువంటి కర్మలు. సత్యత్రేతాయుగాల్లో లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, రాముడు, సీత, ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కర్మలు అకర్మలు. అంటే వాళ్ళు కర్మ ఫలితానికి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు. అదే ఆధ్యాత్మికత యొక్క ద హైయెస్ట్ స్టేజ్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ కర్మాతీత్. వాళ్ళు మన అందరి మధ్య ఉంటారు. బ్రహ్మబాబాని ప్రాక్టికల్గా చూడడం జరిగేది. బాబా అందరి మధ్య ఉండేటువంటి వారు. 400 మంది ఉండేవారు ఆశ్రమంలో. మౌంట్ ఆబూలో అప్పట్లో ఏదైతే పాండవ్ భవన్ అని అంటామో, మౌంట్ ఆబూ మా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో, ఆబూ రోడ్ అనేది కింద ఊరు, కొండ మీద మౌంట్ ఆబూ ఉంది. ఆ మౌంట్ ఆబూ ఆశ్రమంలో వీళ్ళు 400 మంది ఉండేవారు. 400 మంది ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు ఎన్ని రకాల పరిస్థితులు వస్తాయి. పైగా అది భయంకరమైన చలి ప్రదేశం. మరి అలాంటి ప్రాంతంలో ఎంతోమందికి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, రకరకాల వసతుల సమస్యలు వస్తూ ఉంటాయి. అయినా బ్రహ్మబాబాలో చూడడం జరిగింది, అన్ని కర్మలు చేస్తూ కూడా ఆ కర్మకు చాలా అతీతంగా ఉండేటువంటి వారు. దాని యొక్క ఎఫెక్ట్ వారి మీద పడేటువంటిది కాదు. ఇది చాలా సాధనతో మనం పొందేటువంటి స్థితి. ఎంతెంత మనం కర్మ యోగులుగా అయ్యి కర్మ చేస్తామో అంతంత మనం కర్మాతీతం అవ్వడం సులువవుతుంది. ఎందుకంటే కర్మయోగి యొక్క లక్షణమే ఏం చెప్పాం మనం? నేను నిమిత్తంగా అయ్యి చేస్తున్నాను. ఒకసారి వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఆశ్రమంలో గోధుమ పిండి లేదు, పప్పు లేదు, బియ్యం లేవు, ఏమీ లేవు. టైం 12 అవ్వస్తుంది, వంట చేయాలి. అందరూ వర్రీడ్గా ఉన్నారు. అప్పుడు ఎవరైతే వంట చేయడానికి దాదీగారు ఉన్నారో, దాదీగారు బాబాకి వెళ్ళి, బాబా నా ఆటా హే, నా చావల్ హే, నా దాల్ హే, అవి ఇంతమందికి భోజనం పెట్టాలి, ఏం పెట్టాలి బాబా అంటే, మనకెందుకు చింత, వీళ్ళందరూ నా పిల్లల, వీళ్ళందరూ ఈశ్వరుని పిల్లలు, ఆయన కదా వీళ్ళకి ఫుడ్ పెట్టాలి అని బాబా నిశ్చింతగా ఉన్నారు. అప్పట్లో మనీ ఆర్డర్స్ వచ్చేవి. రోజు 12ంటికి పోస్ట్ మ్యాన్ వచ్చేవాడు. ఆ రోజు పోస్ట్ మనీ ఆర్డర్ 300 రూపీస్ ఎవరో బాంబే నుంచి పంపించడం జరిగింది. టైంకి వెళ్ళారు, అన్ని సామాన్లు తీసుకొచ్చారు, మంచిగా భోజనం అందరికీ అరేంజ్ చేయడం జరిగింది. అలాగని కేర్లెస్నెస్ కాదు, కేర్లెస్గా ఉండడం కర్మాతీత స్థితి కాదు. ఏంటి డిఫరెన్స్ రెండిటికి అంటే, కేర్లెస్గా ఉన్న వ్యక్తి అసలు ఏమీ చేయడం, పనిని పాడు చేస్తాడు కూడా. బట్ కర్మాతీతం అయిపోవడము అంటే కేర్లెస్ అయిపోవడం కాదు, కర్మ చేయడం, ఇమీడియట్గా దాని నుంచి డిటాచ్ అయిపోవడం. అలాంటి వారు నిందా, స్తుతి, మాన అపమానాలు, జయాపజయాల్లో కూడా సమానంగా ఉంటారు. మనం ఎంతో కష్టపడినాం, ఒక్కోసారి ఒక ప్రాజెక్టుకి మనం అనుకున్నంత రిజల్ట్ రాదు. ఇట్స్ ఓకే, నేను నా భాగ్యం అయితే తయారు చేసుకున్నాను కదా, భగవంతుడు నా భాగ్యానికి కావాల్సిన రిటర్న్ అయితే ఇస్తారు. ఒక్కోసారి మనం తక్కువ సేవ చేసినా ఎంతో ఫలితం మనకి లభిస్తుంది. అది కూడా ఈశ్వరార్పణం. భగవంతుడా, నువ్వు నాకు ఇది ఇచ్చావా, చాలా చాలా ధన్యవాదాలు, నువ్వు ఇచ్చింది నీకే అర్పించేస్తున్నాను. తేరా తుజ్కో అర్పణ్, చాలా మంచి సెంటెన్స్ ఇది హిందీలో. తేరా తుజ్కో అర్పణ్, నువ్వు ఇచ్చింది మళ్ళీ నేను నీకే ఇచ్చేస్తున్నాను, నా దగ్గర నేను పెట్టుకోవటం లేదు. కాబట్టి కర్మాతీతము అవ్వడము అంటే కర్మను కౌశలంగా చేయడం, దాని నుంచి డిటాచ్ అయిపోవడం. ఇది ఎప్పుడు మనం చేయగలం? ఎప్పుడైతే కర్మ యోగిగా అయ్యి మనం కర్మ చేస్తామో. అర్జునుడు కూడా శ్రీకృష్ణ మీద ఉన్న అపారమైనటువంటి నమ్మకంతో కురుక్షేత్ర యుద్ధంలో అడుగుపెట్టాడు. లేదంటే ఎక్కడ కౌరవ సేన, ఎక్కడ పాండవ సేన, వాళ్ళ శస్త్రాలు ఎక్కడ, వీళ్ళ అస్త్రశస్త్రాలు ఎక్కడ. కానీ అర్జునుడికి ఏక్ బల్ ఏక్ భరోసా,
అలాగే ఆత్మకు ఒక్క పరమాత్ముడిపై ఏక్ బల్ ఏక్ భరోసా, ఒకే భగవంతుడిపై నా నమ్మకం, ఒకే భగవంతుడిపై నాకు నిశ్చయం అని అనుకున్నప్పుడు ఏ టైంలో ఏది జరగాలో అది ఆ టైంలోనే జరుగుతుంది. మనం అనుకున్నప్పుడు జరగదు ఏది కూడా, భగవంతుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడే జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ లా. ఆ టైం వచ్చేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. రైట్. సో ఈ కర్మాతీత స్థితిని మనం ఎంతెంత మనం సాధన, కర్మయోగం ద్వారా కర్మాతీత స్థితిని మనం ఎంతెంత అయితే సాధన చేస్తూ ఉంటామో మనం అంతంత తేలికగా అవుతూ ఉంటాం. మనసు చాలా తేలికగా అవుతుంది. మనసులో ఏ విధమైనటువంటి బరువు ఉండదు. రెండో గుర్తు, వాళ్ళు అందరినీ సమానంగా ప్రేమిస్తారు. ఒకళ్ళని ఇష్టపడి ఒకళ్ళని ద్వేషించడం అనేటువంటిది వాళ్ళకు ఉండదు. అందరినీ ఆత్మిక భావనతో చూస్తారు కాబట్టి అందరినీ సమానంగా ప్రేమిస్తారు. మూడవ లక్షణం, అన్ని పరిస్థితుల్లోనూ స్థితప్రజ్ఞులుగా ఉంటారు. తొణకరు, బెణకరు. పొగిడావా, వెరీ గుడ్. నిందించావా, వెరీ గుడ్. బ్రహ్మబాబా అదే అనేవారు, నిందా హమారా జోకరే మిత్ర హమారా శోభనే. నన్ను నిందించే వాళ్ళే నాకు మంచి మిత్రులు. ఎందుకంటే వాళ్ళ వల్ల నా స్థితి ఇంకా గట్టి పడుతుంది. అందరూ మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, మనం ఎప్పుడు పైకి వెళ్ళలేం. ఇప్పుడు చూడండి, ఎవరైనా బాగా డబ్బు గల వాళ్ళు, పవర్ఫుల్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ చుట్టూ కొంతమంది ఉంటారు జై జైకార్లు. వాళ్ళు ఏం చేసినా జై 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 అంటూ ఉంటారు. అందుకే వాళ్ళ అహంకారం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఎవరో ఒకరు వచ్చి సత్యత అనేటువంటి దర్పణం చూపెట్టిన రోజు తట్టుకోలేకపోతారు. నిజమనేటువంటి అర్థం ఒక రోజు ముందు పెట్టినప్పుడు తట్టుకోలేకపోతారు. ఎందుకంటే ఆ అహం అనేటువంటిది పెంచేస్తుంది. అందుకే బాబా అనేవారు, నాకు పొగిడే వాళ్ళకన్నా నన్ను నిందించే వాళ్ళే నాకు ఇష్టము, వాళ్ళే నాకు మిత్రులు అని చెప్పేసి. నాలుగవ లక్షణము, ఎలాంటి పరిస్థితినైనా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మృత్యువు వంటి అతి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని కూడా వాళ్ళు చాలా ధైర్యంగా, చాలా ఓర్పుతో, సహనంతో దాన్ని కూడా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. కాబట్టి మనం ఏ కర్మను ఆచరిస్తున్నా కూడా భలే ఇవాళది మనకు కష్టం అనిపించవచ్చు, కానీ రేపు అదే ఈజీ అవుతుంది మనకి. ఒక భగవంతుడి తోడు, ఒకే బలం, ఒకే నమ్మకం. ఏక్ బల్ ఏక్ భరోసా. పరమాత్మ, నాకు నువ్వే బలం, నువ్వే నా శక్తి, నువ్వే నా భరోసా. మన డబ్బు, పదవి ఇవి కాదండి. మనం అనుకుంటాం చాలాసార్లు, మా దగ్గర చాలా డబ్బు ఉంది కదా, నేను ఏదైనా సాధించగలను. కరోనా సమయంలో ఏమైంది? ఎంతో కోటీశ్వర్లు కూడా రెమెడీస్వియర్ ఇంజెక్షన్ దొరక్క చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డబ్బుకు లోట్లేదు. ప్రైవేట్ జెట్స్లో తిరిగేటువంటి వాళ్ళు కూడా ఒక ఊరు నుంచి ఒక ఊరికేంటి ఎదురింటికి కూడా వెళ్ళలేకపోయారు. వెళ్ళినా కూడా నిర్మోహమాటంగా డోర్ తీసేవాళ్ళు కాదు, వద్దు మీరు రాకండి మా ఇంటికి అని. సో ఈ ఎక్స్టర్నల్ వాటి మీద ఏదైతే మనం ఆధారపడతాం కదా, ఈవెన్ పీపుల్ ఆల్సో ఇవాళ మనతో చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళ పరిస్థితులు మారినప్పుడు వాళ్ళ బిహేవియర్ మారుతున్నది వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నప్పుడు వాళ్ళల్లో కూడా అసహనం, వాళ్ళల్లో కూడా చికాకు వాళ్ళల్లో కూడా పెరిగిపోతాయి. సో నిన్న మంచిగా మాట్లాడి ఇవాళ నాతో మంచిగా మాట్లాడలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు నిన్న వేరు, ఇవాళ వాళ్ళ పరిస్థితులు వేరు. సో ఇవాళ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో దాని అనుసారంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. రైట్. సో అందుకని ఈ బయట ఆధారాలు కాదు, ఒక్క భగవంతుని, ఒక్క పరమాత్ముని, ఒక్క ఈశ్వరుడే నాకు ఆధారం. దాది ఎప్పుడు అనేవారు, ఏక్ బల్ ఏక్ భరోసా. ఒకే బలం, ఒకే నమ్మకం. ఈ స్థితితో ఎప్పుడైతే మనం కర్మ చేస్తామో, ఆ కర్మ చేయడానికి కావలసినటువంటి శక్తి, ఆ కర్మను చేయడానికి కావలసినటువంటి నిర్ణయాలు కూడా భగవంతుడు మనకి ఇస్తాడు. మన బుద్ధి లైన్ ఎప్పుడైతే భగవంతుడితో క్లియర్గా ఉంటుందో మనకు కన్ఫ్యూజన్స్ ఉండవు. హీ విల్ ప్రాపర్లీ గైడ్ అస్. దాన్నే మనం సన్మార్గం అంటాము, శ్రీమతము అని అంటాం. కానీ మన బుద్ధి లేని భగవంతుడితో క్లియర్గా లేదనుకోండి, మనం ఇక్కడే ఈ జంజాటాలతోనే తిరుగుతున్నా, ఆయన పాపం చెప్తూ ఉంటాడు ఇలా చేయి ఇలా చేయని, కానీ మనం దాన్ని పడచెవని పెట్టేస్తాం. దాన్ని అసలు మనం పట్టించుకో. అన్నీ అయిపోయి చేతులు కాలేక అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని, నీకు ఈ కొబ్బరికాయలు కొడతాను, నీకు ఆ మొక్కిస్తాను, ఈ మొక్కిస్తాను. అవన్నీ ఎందుకు? ముందే భగవంతుడు చెప్పినట్టుగా చేస్తే ఆ ప్రాబ్లం అనేటువంటిదే క్రియేట్ కాదు. అందుకే చాలాసార్లు అంతా అయిపోయాక నాకు అనిపిస్తూనే ఉండిందండి, కానీ ఏంటో ఆ టైంకి మరి ఏంటో అలా అయిపోయింది అని. ఆ అనిపిస్తూ ఉంటుందని కదా, దట్ ఈస్ గాడ్ గివింగ్ అస్ టచింగ్. నువ్వు ఇలా చెయ్యని భగవంతుడు చెప్తూ. ఒకసారి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, అయ్యో నేను అనుకున్నానండి అలా వెళ్ళకూడదు అని అనుకుంటూనే నేను అలా వెళ్ళాను అంటారు.
కాబట్టి భగవంతుడు మనకు తెలిసినా తెలియకపోయినా ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఆఖరికి నాస్తికులను కూడా ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు. తను నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేడు, భగవంతుడి మీద జోకులేసేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ భగవంతుడు వీటన్నిటికీ అతీతమైనటువంటిది. కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు. ఆయన ఒక్కడే ఉంటారు. అందరూ ఇంతమంది ఆత్మల్లో అందరూ భగవంతుడు కారు. భగవంతుడు ఒక్క ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, సదాశివుడు. రైట్. సో అందుకనేసి ఏదైతే ఈ 3 స్టేజెస్ ఆఫ్ కర్మ ఏవైతే ఉన్నాయో, ఒక్కోసారి మనం కూడా కర్మ సన్యాసం చేస్తాం. ఏం చేయాలో తెలియనప్పుడు వదిలేస్తాం దాన్ని. చూడండి, పిల్లలకి ఏదైనా బాగా సబ్జెక్ట్ హార్డ్గా ఉందనుకోండి, అన్నీ చదువుతారు, ఆ ఒక్క సబ్జెక్ట్ మాత్రం చివరిదాకా పెడతారు. అది కూడా ఒక రకమైన కర్మ సన్యాసం. టు ఎస్కేప్ ఫ్రమ్ డూయింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ రినౌన్సియేటింగ్ ఇట్. మన బాధ్యతను తప్పించుకోవడం అంటే దాన్ని సన్యాసించినట్టే. కాబట్టి ఈ 3 స్టేజెస్లో మన డేలో రకరకాల టైమ్స్లో మనం మూవ్ అవుతూ ఉంటాం. అలాగే చాలామంది మెడిటేషన్ అంటే ఏదో కేవలం మార్నింగ్ ఈవినింగ్ అనుకుంటారు. ఏ కర్మను ఆచరించే ముందన్న ఆఖరికి మీరు వంట చేయబోతున్నారా, వన్స్ రిమెంబర్ గాడ్. మీరు ఆఫీస్కి వెళ్ళబోతున్నారా, భగవంతుడిని ఒకసారి స్మృతి చేసి వెళ్ళండి. జానకి దాది గారు ఎప్పుడూ చెప్పేవారు అనమాట. దాది కొత్త కొత్త దేశాలకు వెళ్ళేవారు. దాదీకి అసలు ఏమీ భాష రాదు, అక్కడ కల్చర్ తెలియదు, ఏమీ తెలీదు. వాళ్ళ వేషభాషలు వేరు, వాళ్ళ మతం వేరు, వాళ్ళ జాతులు వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. కానీ దాది ఎప్పుడూ సేవకు వెళ్లే ముందు భగవంతుని తలుచుకుని, నువ్వు నాతో పాటు రా, నువ్వు ముందెళ్ళు, నీ వెనకతలు నేను వెళ్తాను అని. ఎప్పుడు నేను ఒంటరిగా నేను అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడు నేను భగవంతుని తోడు పెట్టుకుని ఆ సర్వశక్తివంతుడైనటువంటి ఆ సుప్రీం ఆల్మైటీ అథారిటీ అయినటువంటి పరమాత్మను తోడు పెట్టుకునే నేను అన్ని చోట్లకి వెళ్ళాను. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం కర్మను ఆచరించే ముందు ఆ కర్మలో పరమాత్మని స్మృతిని ఎప్పుడైతే మనం కలుపుతామో, సమ్మేళనం చేస్తామో, అప్పుడు అది కర్మయోగి స్థితి కింద అయిపోతుంది. అప్పుడు ఆ కర్మ ఎలాగ ఉంటుంది, చాలా కౌశలంగా ఉంటుంది, అంటే చాలా యాక్యురేట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంట్లో పొరపాట్లు అనేటువంటివి ఉండవు. అలాగే పిల్లలు కూడా చదువుకుంటున్నారా, మీ పుస్తకాలు తెరిచే ముందు ఒక్కసారి భగవంతుని తలుచు. అందుకే ఒకప్పుడు ఓం ఓం చేయించేవారు, 3-4 సార్లు ఓం చేసాక అప్పుడు చదివేవారు పిల్లలు. కాబట్టి ఒక్కసారన్నా రిమెంబర్ గాడ్ అండ్ దెన్ స్టార్ట్ యువర్ స్టడీ. అందుకే మనకి సరస్వతి మంత్రం ఇవన్నీ ఎందుకు చెప్తారు, పిల్లలతో సరస్వతి పూజ చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు ఇవన్నీ? చదువు కూడా ఎప్పుడు అబ్బుతుంది, ఆ భగవంతుని యొక్క స్మృతి ఎప్పుడైతే ఉంటుందో, ఆ సరస్వతి కటాక్షం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే చదువు కూడా అబ్బుతుంది. అందుకే వినాయక చవితి రోజు ఏం చేస్తారు, పిల్లలందరూ పుస్తకాలు పూజ దగ్గర పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో అన్ని పనులకి కూడా అందులో భగవంతుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలాగోలాగా మిక్స్ చేసేసారు. కానీ మనం ఇప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ని తీసేస్తున్నాం, పక్కకి తీసేసి దాన్ని మనం ఆర్టిఫిషియాలిటీతో, కృత్రిమత్వంతో మనం నింపేస్తున్నాం అన్నమాట. కాబట్టి కర్మయోగం, కర్మ సన్యాసం, కర్మాతీతం అనేటువంటి ఈ 3 కర్మల యొక్క స్థితుల గురించి వాళ్ళ మానసాలు తెలుసుకున్నాం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.